హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన ఇండోనేషియన్ హారర్ సినిమాని తీసుకొచ్చాను. సినిమా చాలా అంటే చాలా బాగుంటుంది. సినిమా పేరు వచ్చేసి సొరోప్. ఈ సినిమా 2024లో రిలీజ్ అయింది. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు కనుక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ సినిమా ఓపెనింగ్ ఒక డెలివరీ బాయ్ చూపిస్తారు. తానేంటంటే ఒక పార్సల్ తీసుకుని ఒక ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత కాహేర్ గారు లోపల ఉన్నారని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కాకపోతే రెస్పాన్స్ ఉండదు అనమాట. ఏంటి రెస్పాన్స్ లేదని చెప్పేసి ఉండోలని చూస్తే ఆయనేమో లోపల తిరుగుతూ ఉంటాడు. సార్ మీకోసం వచ్చింది నేనని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ రెస్పాండ్ అవడు. అలా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అనమాట. సడన్ గా డోర్ ఓపెన్ అవుతుంది. లోపలికి వెళ్ళి చూస్తే సడన్ గా ఆయన ఒక చోట నుంచి వామిటింగ్ చేసుకుంటూ ఉంటాడు. దాంతో పాపం డెలివరీ బాయ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అదే సమయంలో మళ్ళీ డోర్ క్లోజ్ అయిపోతుంది. ముందుకు తిరిగి చూస్తేనో మళ్ళీ ఆ పెద్ద ఆయన కనిపించడు. ఎక్కడ అని చూస్తే తన గదిలోనే తాను ఊరేసుకొని చనిపోతాడు. ఇది చూసిన తర్వాత డెలివరీ బాయ్ కి మైండ్ బ్లాక్ అయిపోతుంది. కట్ చేస్తే మరోవైపు మన కథలో హీరోయిన్ చూపిస్తారు. హీరోయిన్ ఒక టైలర్ అనమాట. ఒక టైలరింగ్ షాప్ పెట్టుకొని రన్ చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా హీరోయిన్ కంటే ఒక చెల్లెలు ఉంటుంది. తను చదువుకుంటూ ఉంటుంది. తాను కాలేజీకి వచ్చిన తర్వాత ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటారు. ఆ తర్వాత వీళ్ళకంటూ అమ్మా నాన్న ఉండరనమాట. చిన్నప్పుడే చనిపోతారు. అదే సమయంలో హీరోయిన్ ఏం చేస్తున్నాడు, తన చెల్లెని బాగా చదివిస్తూ ఉంటుంది కష్టపడి పనిచేసి. అలా వీళ్ళిద్దరు సరదాగా మాట్లాడుకుంటున్నప్పుడు సడన్ గా వీళ్ళకి వాళ్ళ ఊరు నుంచి ఫోన్ వస్తుంది. అందులోనూ ఈ సినిమా స్టార్టింగ్ లో కాహిరను ఒక అతను ఊరేసుకున్నాడు కదా, అతని ఇంట్లో పనిచేసి ఒక లేడీ ఫోన్ చేస్తుంది అనమాట. ఆవిడ ఫోన్ చేసి నేనమ్మా చిన్నప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు కదా, మీ ఇంట్లో పనిచేసే పని అవునని చెప్పి అనడంతో హీరోయిన్ ఎంతగానో ఆనందపడుతుంది. ఏమైందండి అని చెప్పి అడిగితే ఏముందమ్మా కాహేర్ గారు ఊరేసుకున్నారు, కాకపోతే ఏం కాలేదు, ఎలాగోలా కాపాడాము. కానీ ఆయన ఏంటంటే చావు బతుకుల మధ్య ఉన్నాడు. అందులో మీ ఇద్దరిని కలవరిస్తూ ఉన్నాడు. ఒకసారి మీరు వచ్చి చూస్తే బాగుంటుందని చెప్పి అనడంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరే అని చెప్పేసి బయలుదేరుతారు. అలా బస్సులు వస్తూ ఉంటారు. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు ఏంటంటే తన చెల్లెని తీసుకొని ఫారెస్ట్ లోకి సైకిల్ దొక్కుంటూ వెళ్తూ ఉంటుంది. కాకపోతే కొంచెం చీకటి పట్టడం వల్ల హడావుడిగా బయలుదేరి వచ్చేస్తూ ఉంటుంది అనమాట సైకిల్ మీద. ఫాస్ట్ గా తొక్కక్క అని చెప్పేసి అంటూ ఉంటుంది. హీరోయిన్ కూడా సరే అని చెప్పేసి ఫాస్ట్ గా తొక్కుంటూ ఇంటికి వస్తుంది. బట్ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ తిడుతుంది అనమాట. మీకు ఎన్నిసార్లు చెప్పాను ఫారెస్ట్ లోకి నైట్ టైం వెళ్ళకూడదని చెప్పేసి, అక్కడ చాలా ఆత్మలు తిరుగుతూ ఉంటాయని చెప్పేసి. వాళ్ళిద్దరికి క్లాస్ బేగుతుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అక్క ఏంటంటే రూమ్ లోకి వెళ్ళి ఆడుకుంటూ ఉంటారు. అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ అమ్మ వంటగదిలో పనులు చేసుకుంటున్నప్పుడు సడన్ గా ఆవిడ ఫ్రీజ్ అయిపోతుంది. అందులోనూ వస్తువులు వాటంతటవే పడిపోతూ ఉంటాయి. దాంతో హీరోయిన్ వాళ్ళ అమ్మకి ఏం అర్థం కాదు. ఈ సౌండ్స్ విని హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వచ్చి చూస్తే సడన్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ కళ్ళు తెల్లగా అయిపోతాయి. ముక్కుల్లో నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. నేను చెప్పాను కదా ఫారెస్ట్ లోకి వెళ్ళకూడదని చెప్పేసి. ఈ సినిమా స్టార్టింగ్ లో పెద్ద ఎలాగైతే వామిటింగ్ చేసుకున్నాడో అలాగే హీరోయిన్ వాళ్ళ అమ్మ వామిటింగ్ చేసుకుంటుంది. కట్ చేస్తే కథ ప్రెసెంట్ కి వస్తుంది. ఇదంతా ఆలోచించి హీరోయిన్ వాళ్ళ అమ్మని తలుచుకుంటుంది అనమాట. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇంటికి రీచ్ అవుతారు. రీచ్ అయిన తర్వాత ఇంట్లో పనిచేసే పని ఆవిడ రిసీవ్ చేసుకుంటుంది అనమాట. ఆ తర్వాత లోపల తీసుకెళ్లి పెద్ద చూపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ కి అంకుల్ అవుతాడైనా. ఆయన దగ్గరికి హీరోయిన్ వెళ్ళిన తర్వాత ఆయన ఏంటంటే సడన్ గా లేచి సినో అనుకుంటే దయచేసి నాకు హెల్ప్ చేయండి అమ్మా అని చెప్పేసి అంటూ ఉంటాడు. దాంతో హీరోయిన్ ఏమంటుందంటే మేమేం చేయాలండి మీకు అని చెప్పంటే నన్ను ప్రశాంతంగా చావనివ్వండి అని చెప్పేసి హీరోయిన్ కాళ్ళ దగ్గరే అలా కింద పడిపోతాడు. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాక పని అని పిలుస్తుంది అనమాట. ఆవిడ కూడా వచ్చి చూసి డౌట్ వచ్చేసి డాక్టర్ ని పిలుస్తుంది. ఒక డాక్టర్ చెక్ చేసిన తర్వాత ఈయన చనిపోయాడని చెప్పేసి కన్ఫర్మ్ చేయడంతో అందరూ బాధపడతారు. ఇంకేముంది మరుసటి రోజు ఆయనకి అంత్యక్రియలు అనమాట. దాంతో ఆ రోజు సాయంత్రం ఆ ఇంట్లో పనిచేసే పని ఆవిడ హీరోయిన్ కి వాళ్ళ చెల్లెలకి జరిగింది మొత్తం చెప్తుంది. మీరు 10 ఏళ్ల క్రితం ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు కదమ్మా, అంతా మారిపోయింది. అప్పటి నుంచి ఆయన బాగా వీక్ అయిపోయాడని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి డౌట్ వచ్చి అడుగుతుంది మరి ఆయన భార్య సభ ఎక్కడని చెప్పి అడిగితే మీరు ఎప్పుడైతే వెళ్ళిపోయారో ఆవిడ కూడా అప్పుడే వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోయిన దగ్గర నుంచి ఈయన ఇలా అయిపోయాడు. రోజు రోజుకి కుంగి కృషించిపోతూ ఉన్నాడు. మరి ముఖ్యంగా చాలా సార్లు ఆత్మహత్య చేసుకున్నాడమ్మా, మేము కూడా చనిపోయాడని చెప్పేసి ఊర్లో అందరికి చెప్పడం. ఒక 4-5 గంటల తర్వాత మళ్ళీ లేగటం ఇలా కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంది. మళ్ళీ మొన్న ఊరేసుకున్నాడు ఎవరో డెలివరీ బాయ్ వచ్చినప్పుడు. అప్పుడు కూడా చనిపోయాడని చెప్పి అనుకున్నాం, కాకపోతే చనిపోలేదమ్మా. అందులోనూ ఆయన కిందకి దించిన తర్వాత మీ ఇద్దరిని చూడాలని చెప్పి అన్నాడు. అందుకే మీకు ఫోన్ చేశాము. మొత్తానికి మీరు వచ్చేసారు, ఏం పర్లేదమ్మా, రేపు అంత్యక్రియలు చేసేయని ప్రశాంతంగా వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా సరే అంటారు. ఆ రోజు సాయంత్రం ప్రశాంతంగా అక్కడే పడుకుంటారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ చెల్లెలకు ఒక డౌట్ వస్తుంది అనమాట. కాదక్క అంకుల్ ఇన్నిసార్లు ఎందుకు చనిపోవాలనుకున్నాడు అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే ఏముంది వాళ్ళ భార్య సభ వెళ్ళిపోయింది కదా అందుకే చనిపోవాలనుకున్నాడు అని చెప్పేసి అంటుంది. కాకపోతే హీరోయిన్ కి వచ్చే డౌట్ ఏంటంటే ఆయన చాలా సార్లు చనిపోవాలనుకున్నాడు, మళ్ళీ బతుకొచ్చాడు కదా, ఒకవేళ మళ్ళీ బతుకొస్తాడేమో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ ఏమంటుందంటే నువ్వు ప్రతిదీ భయపడతావు, డాక్టరే వచ్చి చెక్ చేశాడు కదా, చనిపోయి ఉంటాడులే, నువ్వు ప్రశాంతంగా పడుకో అని చెప్పేసి అంటుంది. ఆ అమ్మాయి కూడా పడుకుంటుంది. కానీ సడన్ గా మధ్యరాత్రి లేచి చూస్తే వాళ్ళ అక్క ఉండదు అనమాట. ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి ముందుకు వచ్చి చూస్తే అందులోనూ వాళ్ళ అంకుల్ శవం ఉన్న గది డోర్ ఓపెన్ లో ఉంటుంది. అక్క అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది. వాళ్ళ అక్క ఏమో బాత్రూమ్ లో ఉంటుంది. వెంటనే తను బయటకు వస్తుంది. ఏమైంది నీకు అని చెప్పంటే ఏం లేదు, నువ్వేమో కనిపించట్లేదు, అందులోనూ అంకుల్ శవం ఉన్న రూమ్ డోర్ ఓపెన్ లో ఉందని చెప్పేసి అంటంతో ఏంటి ఇప్పుడు ఆయనే వచ్చి డోర్ ఓపెన్ చేసుకుని బయట చూస్తున్నాడు అంటావని చెప్పేసి అంటుందో కాదక్క అని
చెప్పేసి అంటుంది. బయటకు వచ్చి చూస్తే డోర్ ఏమో క్లోజ్ లో ఉంటుంది. రావే వచ్చి ప్రశాంతంగా పడుకో అని చెప్పి అంటంతో వాళ్ళిద్దరు పడుకుంటారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరు లెగుస్తారు. అందులోనూ వాళ్ళ అంకుల్ కి అంత్యక్రియలు అన్ని చేస్తూ ఉంటారు అనమాట. ఆ తర్వాత శవాన్ని తీసుకుని బయటకు వెళ్తూ ఉంటారు. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా వెళ్తున్నప్పుడు సడన్ గా హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి మాత్రం తల నొప్పిగా ముక్కులోంచి బ్లడ్ కారిపోతూ ఉంటుంది. ఇదంతా చూసిన ఇంట్లో పని ఆవిడ ఏముంటుందంటే మీరు రావాల్సిన అవసరం లేదమ్మా, ఇంట్లో రెస్ట్ తీసుకుందని చెప్పేసి అంటంతో వాళ్ళు కూడా సరే అని చెప్పేసి ఇంట్లో ఉంటారు. ఆ బెడ్ మీద పడుకున్నప్పుడు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏముంటుందంటే అక్క మనం రేపు వెళ్ళిపోదాం కదా అని చెప్పేసి అంటంతో నువ్వు ప్రశాంతంగా రెస్ట్ తీసుకో, రేపు వెళ్ళిపోదాం అని చెప్పేసి అంటుంది. ఆ తర్వాత అక్కడ నుంచి బయటకు వస్తే ఒక చిన్న బొమ్మ పడిపోయి ఉంటుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ కు ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. బేసికల్ గా హీరోయిన్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అమ్మ ఏంటంటే మిషన్ కుడుతూ ఉంటుంది అనమాట. ఎవరికమ్మా బట్టలు కుడుతున్నావు చెప్పి అంటంతో చెల్లి బర్త్డే ఉంది కదా నువ్వు కూడా బట్టలు కుట్టడం నేర్చుకో అని చెప్పేసి వాళ్ళ అమ్మ అంటుంది. కానీ హీరోయిన్ ఏముంటుందంటే నా వల్ల కాదమ్మా ఇలాంటివన్నీ అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏముంటుందంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీకు ఇలాంటి పనులు ఉపయోగపడతాయి కాబట్టి నేర్చుకో అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా నేర్చుకుంటుంది. కాకపోతే హీరోయిన్ ఇప్పుడు టైలరింగ్ చేస్తూనే బతికేస్తూ ఉంటుంది అనమాట. దాన్ని తలుచుకొని హీరోయిన్ నవ్వుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళ అమ్మ నాన్న గదిలోకి వెళ్ళి మొత్తం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత విండో ఓపెన్ చేసి చూస్తే ఎవరో గేట్ దగ్గర ఒక లేడీ ఇదే ఇంటి వైపు చూస్తూ ఉంటుంది. అందులో ఇప్పుడు హీరోయిన్ ఆవిడ వైపు చూడటం వల్ల ఆవిడ ఏంటంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట. కట్ చేస్తే కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఏంటంటే వంటగదిలో వామిటింగ్ చేసుకుంది కదా, ఆవిడ మంచానికి పరిమితం అయిపోయింది. ఆ తర్వాత ఇద్దరు కూతుర్లు పిలిచి వాళ్ళతో మాట్లాడేటప్పుడు సడన్ గా ఆవిడకి పైన ఏదో కనిపిస్తుంది అనమాట. ఆవిడ ఏంటంటే కేకలు వేస్తూ ఉంటుంది. కానీ వీళ్ళకేమో పైన ఏమీ కనిపించదు. అదే సమయంలో రేడియో ఆన్ అవుతుంది. వీళ్ళేమో రేడియోను ఆఫ్ చేసే ప్రాసెస్ లో సడన్ గా వాళ్ళ అమ్మ తెల్లగుడ్డ కప్పేసుకొని వీళ్ళ దగ్గరకు వచ్చేసి కింద మోకాలు దండేసి తలని నేలకి బాదుకొని అక్కడే చనిపోతుంది. ఇదంతా చూసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు వాళ్ళ నాన్నని పిలుస్తారు. వచ్చి చూసిన తర్వాత ఆయన కూడా షాక్ అయిపోతాడు. కట్ చేస్తే కాదు ఇప్పుడు ప్రెజెంట్ కి వస్తుంది. ప్రెజెంట్ లో హీరోయిన్ చూడటానికి ఆ పని వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత ఎలా ఉందమ్మా మీ చెల్లెలకి అని చెప్పి అంటంతో అంతా ఓకేనండి అని చెప్పేసి అంటుంది. అదే సమయంలో ఆ పని ఏమంటుందంటే మీరు ఇంకో 7 రోజులు ఉండాలమ్మా, ఎందుకంటే 7 రోజుల తర్వాత ఒక పూజ పెట్టుకుంటున్నాము, దానికి ఉండి ఆ తర్వాత మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కూడా సరే అంటుంది. కాకపోతే హీరోయిన్ కు వచ్చిన డౌట్ ఏంటంటే అసలు మా అంకుల్ వాళ్ళ భార్య సవా అంటే ఎందుకు వెళ్ళిపోయింది అని చెప్పేసి అంటంతో అప్పుడు ఈ పని ఆవిడ జరిగింది చెప్తుంది అనమాట. మళ్ళీ కథ ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ అమ్మ ఎలాగైతే మంచానికి పరిమితం అయిపోయిందో అలాగే వాళ్ళ అంకుల్ వాళ్ళ భార్య సభ కూడా అలాగే మంచానికి పరిమితమైంది. ఒక రోజు ఈ పని ఆవిడ ఏంటంటే ఆవిడకి ఫుడ్ పెడదామని చెప్పేసి గదిలోకి వెళ్ళి చూస్తే మొహం భయంకరంగా మారిపోయి ఆవిడ ఏంటంటే దాహం దాహం అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసిన తర్వాత పని ఆవిడకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే కళ్ళు తెల్లగా అయిపోయి పెదాలు నల్లగా అయిపోయి చూడటానికి దారుణంగా ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో అక్కడికి హీరోయిన్ వాళ్ళ అంకుల్ వచ్చేసి అసలు నువ్వు ఈ గదిలోకి ఎందుకు వచ్చావు, నీకు ఎన్నిసార్లు చెప్పాను ఈ గదిలోకి రావద్దని చెప్పేసి అంటాడు. లేదండి ఆవిడ అన్నం తినలేదు కదా ఫుడ్ పెడదామని వచ్చానని చెప్పేసి అంటంతో ఫుడ్ లేదు ఏం లేదు ఇప్పుడు నేను పనిలోంచి తీసేసాను వెళ్ళిపో అని చెప్పేసి నేను పంపించేశాడమ్మా. ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేసాను. చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ అంకుల్ కలిస్తే అడిగాను ఎలా ఉంది సబాక్ అని చెప్పి అడిగాను. కానీ ఆయన ఏమన్నాడంటే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందని చెప్పాడు అదమ్మా అని చెప్పేసి అంటంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదనమాట. లేదండి మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, సభా కూడా అలాగే అయిపోయింది, మొత్తానికి మా ఫ్యామిలీకి ఏదో శాపం ఉందని చెప్పేసి హీరోయిన్ ఆంటీతో చెప్తుంది. కట్ చేస్తే ఆ రోజు సాయంత్రం హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఇంట్లో పని చేసుకుంటున్నప్పుడు సడన్ గా విండో దగ్గర ఏదో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పి వెళ్ళి చూస్తే వాళ్ళ అంకుల్ బయట ఉండి పిలుస్తూ ఉంటాడు. దాంతో పాపు ఈ అమ్మాయికి భయం వేసి పరిగెత్తుకుంటూ లోపలికి వస్తుంది అనమాట. అక్క నాకు తెలిసి ఇంకా అంకుల్ చనిపోలేదేమో అని చెప్పేసి అంటంతో నీకేమైనా పిచ్చి పట్టిందా, ఆయనకి అంత్యక్రియలు కూడా అయిపోయాయి భయపడి మాకని చెప్పేసి అంటుంది. అందులోనూ చూడు మనం ఇంకో 7 రోజులు ఇక్కడ ఉండాలి, ఇందాకే ఆంటీ వచ్చింది పనిచేసే ఆంటీ, 7 రోజుల తర్వాత ఏదో పోచుందంట అని చెప్పేసి అంటంతో పాపం హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఏం మాట్లాడుతున్నావు అక్క, ఈ ఇంట్లో 7 రోజులు ఉండాలని చెప్పేసి తను భయపడిపోతూ ఉంటుంది. ఎందుకే భయపడతావు, నేనున్నాను కదా ప్రశాంతంగా భోజనం చేసి పడుకో అని చెప్పేసి ఇద్దరు కలిసి భోజనం చేస్తారు, ప్రశాంతంగా మంచం మీద పడుకుంటారు. కట్ చేస్తే మరుసటి రోజు మన కథలో హీరోయిన్ ఏం చేస్తుందంటే ఇంట్లో ఖాళీగా ఉంటుంది ఎందుకని చెప్పేసి ఇల్లు మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది. అదే సమయంలో ఒక క్లాత్ కనిపిస్తుంది అనమాట. క్లాత్ లోపల షార్ప్ గా ఉండే ఒక చెక్క కనిపిస్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే కారులో చనిపోయాడు అనమాట. అదే కారులో ఉన్న వస్తువు తీసుకొచ్చి పోలీసులు వెలికిచ్చారు, అంటే ఇంట్లో పనివాడికి ఇచ్చారు. ఆ పనివాడు ఇంట్లో దాచిపెట్టింది అనమాట. హీరోయిన్ కి ఈ విషయం గుర్తొస్తుంది. ఈ కర్ర బయటికి తీసిన తర్వాత హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే అచ్చు ఇంతకు ముందు వాళ్ళ అమ్మ ఎలాగైతే స్ట్రక్ అయిపోయి ముక్కులోంచి బ్లడ్ కారుకుంటూ వణికిపోయిందో అలాగే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు కూడా వణికిపోతూ ఉంటుంది. కాకపోతే ఈ విషయం హీరోయిన్ కి తెలియదు. అలా కొంత సమయం గడిచిన తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే వంట గదిలోకి వెళ్ళి వంట చేస్తూ ఉంటుంది. అందులోని సడన్ గా వాళ్ళ చెల్లెలు వచ్చేసి అక్క నేను వంట చేస్తా అని చెప్పేసి అంటంతో ఓహో మొత్తానికి వంట చేస్తున్నావు అని చెప్పేసి సరే చెయ్యని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వెళ్తుంది. చూస్తేనేమో బయట టేబుల్ దగ్గర వాళ్ళ చెల్లెలు కూర్చుంటుంది. పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వస్తే మళ్ళీ వాళ్ళ చెల్లెలు ఉంటుంది అక్కడ. ఎవరే నువ్వు అని చెప్పేసి అంటంతో సడన్ గా ఆ అమ్మాయి కళ్ళు మొత్తం నల్లగా మారిపోయి ఉంటాయి. అందులో తను బయటికి పరిగెత్తుకుంటూ చూస్తే అక్కడ వాళ్ళ చెల్లెలు ఉండదు. అందులోనూ వంట గదిలో కూడా కనిపించదు. ఎక్కడికి వెళ్ళింది అని చూస్తే వాళ్ళ అంకుల్ రూమ్ నుంచి సౌండ్స్ వస్తూ ఉంటాయి అనమాట. ఏమైందని చెప్పేసి డోర్
డోర్ ఓపెన్ చేద్దాం చూస్తేనేమో డోర్ ఓపెన్ అవ్వదు. ఇలా కాదని చెప్పేసి ఆ డోర్ కున్న హోల్ లోంచి చూస్తే ఆ చనిపోయిన ముసలోడికి హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే ఒళ్ళు పడుతూ ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ స్టన్ అయిపోయి దయచేసి నా చెల్లెని వదిలిపెట్టు అంకుల్ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత డోర్ ఓపెన్ అయిపోతుంది. హీరోయిన్ వాళ్ళ చెల్లెలు బయటకు వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత తన దెయ్యం పట్టిందలాగా నుంచి ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుందంటే మనం ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండొద్దమ్మా వెళ్ళిపోదాం అని చెప్పేసి హీరోయిన్ తన చెల్లెల్ని తీసుకుని బయటికి వెళ్తుంది. కానీ ఆ ఇల్లు దాటి కొంచెం దూరం బయటకు వస్తే తల మొత్తం విపరీతమైన నొప్పి వచ్చేసి తనకు కూడా లైట్ గా బ్లడ్ వస్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ చెల్లెలు అంటుంది 40 రోజులు అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాంతో హీరోయిన్ కి ఏం అర్థం కాదు ఏమైంది తన చెల్లెలకి అని చెప్పేసి అలా హీరోయిన్ అక్కడే సో తప్పి పడిపోతుంది. కట్ చేస్తే మరుసటి రోజు ఉదయాన్నే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏంటంటే డిస్కస్ చేసుకుంటారనమాట. మనల్ని ఇంట్లోంచి బయటకు వెళ్ళనీయకుండా ముసలోడు ఆపేస్తున్నాడు, అందులోనూ 40 రోజులు అని చెప్పి అంటున్నాడు అని చెప్పేసి వీళ్ళిద్దరు వెళ్లి ఆ ముసలోడి ఇంట్లో మొత్తం వెతికేస్తూ ఉంటారనమాట. అలా వెతికే ప్రాసెస్ లో వీళ్ళకి ఒక పుస్తకం కనిపిస్తుంది. అందులో చేతబడి చేయడం ఎలా అని చెప్పేసి రాసి ఉంటుంది. మరి ముఖ్యంగా ఆ పుస్తకంలో హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంటుంది. ఆ ఫోటో వెనకాల ఏం రాసి ఉంటుంది అంటే ఈ కుటుంబం మొత్తాన్ని నాశనం చేయాలని చెప్పేసి. ఆ పుస్తకంలో ఇంకో విషయం రాసి ఉంటుంది అనమాట. ఒక కుటుంబాన్ని మనం నాశనం చేయాలంటే ఫస్ట్ మనం సమాధుల్లోకి వెళ్ళి అక్కడ ఒక శవాన్ని సెలెక్ట్ చేసుకొని ఆ పూడ్చిపెట్టిన శవం తాలూకు మట్టి ఉంటుంది కదా, అంటే సమాధిలో మట్టి ఉంటుంది కదా, ఆ మట్టిని అన్నం నీళ్లు లేకుండా అదే తింటూ ఉండాలి. అలా తినటం వల్ల ఆ సమాధిలో ఉన్న ఆత్మ బయటకు వచ్చి మనకి హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత కుటుంబాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి రాసి ఉంటుంది. సో దాంతో హీరోయిన్కి అర్థమైపోతుంది తన కుటుంబం ఇలా అయిపోవడానికి కారణం చేతబడి చేయడం వల్ల అని చెప్పేసి. అందులో ఇంకో ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు గనక సమాధి దగ్గరకు వచ్చి ఇలా రోజు తినకుండా ఉండి ఇందులో ఏదైనా తప్పు చేస్తే ఆ ఆత్మ కాస్త చేతబడి చెయ్యాలనుకున్న వాళ్ళని తినేస్తుందని చెప్పేసి రాసి ఉంటుంది అనమాట. దాంతో హీరోయిన్ కి అప్పుడు అర్థం అవుతుంది తన అంకులే తన కుటుంబాన్ని నాశనం చేయాలని చెప్పేసి ఇలా చేశాడు. కాకపోతే తను ఏదో తప్పు చేయటం వల్ల తిరిగి తానే చనిపోయాడని చెప్పేసి హీరోయిన్ కి అర్థమైపోయి వెంటనే తానేం చేస్తుంది అంటే ఇంట్లో పని ఆవిడ ఉంది కదా ఆవిడకి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేస్తే అవతల వైపు ఆవిడేమో మాట్లాడలేదు కానీ వీళ్ళు మాత్రం దయచేసి మా ఇంటికి రా హెల్ప్ చేయని చెప్పేసి అరుస్తూ ఉంటారు. కానీ సడన్ గా ఫోన్ లైన్ లో చనిపోయిన ముసలోడు మాట్లాడతాడు. దాంతో వీళ్ళకి భయం వేసి ఫోన్ కింద పడేస్తారు. ఆ తర్వాత భయంతో ఇక్కడ నుంచి పారిపోదాం అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తే సడన్ గా వాళ్ళిద్దరు మళ్ళీ వెనక్కి ఎగురుకుంటూ వచ్చి అదే ఇంట్లో పడతారు. తీరా చూస్తే మళ్ళీ వాళ్ళిద్దరు బెడ్ మీద ఉంటారనమాట. వాళ్ళిద్దరికి అర్థం కాదు ఎవరు మనల్ని ఇక్కడ పడుకోబెట్టారని చెప్పేసి. ఆ తర్వాత హీరోయిన్ ఏం చేస్తుందంటే మళ్ళీ ఆ చేతబడి చేసే పుస్తకాన్ని తీసి చదువుతూ ఉంటుంది. దాంట్లో వీళ్ళ ఫ్యామిలీ ఆ ఇంట్లో దిగిన ఫోటో ఉంటుంది అనమాట. అప్పుడు హీరోయిన్ కి అర్థం అవుతుంది. కట్ చేస్తే కాదు ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ వెళ్తుంది. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ ఆ తర్వాత ఆ హీరోయిన్ వాళ్ళ అంకుల్ వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడే ఉండేవాళ్ళు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం బిజినెస్ చేసి లాస్ అయిపోయారు. కాకపోతే హీరోయిన్ వాళ్ళ నాన్న బాగా డబ్బులు సంపాదించాడు. దాంతో ఆయన ఏంటంటే ఇల్లు అమ్మేసి వేరే ఊరు వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ చేశాడు. కాకపోతే ఆ అంకుల్కి ఏంటంటే డబ్బులు లేక తనకేంటంటే హీరోయిన్ వాళ్ళ నాన్న మీద పగబట్టాడు. మరీ ముఖ్యంగా ఒక రోజు ఆ అంకుల్ వాళ్ళ భార్య అంటే సభ ఏంటంటే బయట నుంచి ఫుడ్ తెచ్చుకుంటుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ అమ్మాయి ఉంటుందంటే మీరు బిజినెస్ లో డబ్బులు మొత్తం లాస్ అయిపోయారు కదా, అలా బయట నుంచి ఫుడ్ తెచ్చుకుని తినే బదులు ఇంట్లో వండుకోవచ్చు కదా, డబ్బులు సేవ్ చేయొచ్చు కదా అని చెప్పేసి అంటంతో ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. వెంటనే హీరోయిన్ వాళ్ళ ఫాదర్ ఏమంటాడంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు, అది వాళ్ళ ఇష్టం అని చెప్పేసి అంటంతో హీరోయిన్ వాళ్ళ అమ్మ సైలెంట్ అయిపోతుంది. అందులోనూ హీరోయిన్ కూడా అర్థమయ్యే విషయం ఏంటంటే ఈ ఇంటి కోసమే తన కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నాడు అని చెప్పేసి ఆ అంకుల్ అని చెప్పేసి అనుకుంటుంది. వెంటనే హీరోయిన్ ఏం చేస్తుందంటే చూడండి అంకుల్ ఈ ఇల్లే మీకు కావాలనుకుంటే తీసుకోండి మాకు అవసరం లేదని చెప్పేసి తన చెల్లెల్ని పట్టుకుని ఏడుస్తుంది. అందులో నన్ను ఏమైనా చేయండి కానీ నా చెల్లెలు మాత్రం ఏం చేయొద్దని చెప్పేసి అంటూ ఉంటుంది. కరెక్ట్ గా అదే సమయంలో మంచం కింద సౌండ్ వస్తుంది అనమాట. ఏంటిదని చెప్పేసి మంచం తీసి చూస్తే కింద ఒక పెద్ద డోరే ఉంటుంది. ఆ డోర్ ఓపెన్ చేసి చూస్తే మట్టి ఉంటుంది అనమాట. మట్టిని మొత్తాన్ని తవ్వితే అందులో ఒక శవం ఉంటుంది, అంటే ఎముకలు కూడా ఉంటుంది. అది ఎవరితో కాదు అంకుల్ వాళ్ళ భార్య సబాద్ అనమాట. అది చూసిన తర్వాత వీళ్ళు స్టన్ అయిపోతారు. ఇంట్లోనే శవాన్ని పూడ్చిపెట్టారా అని చెప్పేసి. కరెక్ట్ గా అదే సమయంలో వంటగదిలో సౌండ్ వస్తుంది అనమాట. ఏంటని చెప్పేసి హీరోయిన్ వెళ్ళి చూస్తే ఆ ఇంట్లో పనిచేసే వంట ఆవిడ వచ్చేసి వంట చేస్తూ ఉంటుంది. దాంతో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి అప్పుడు కొంచెం ఆనందంగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఎవరు లేరని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఆ తర్వాత జరిగింది మొత్తం చెప్తారనమాట. ఇంట్లో శవాన్ని పూడ్చిపెట్టారు, మా అంకులే మా అందరికి చేతబడి చేపించాడు, మా అమ్మని మా నాన్నని, ఆ తర్వాత ఈ సభ ఆంటీని కూడా చంపేసింది ఆయన అని చెప్పేసి అంటంతో సడన్ గా ఆవిడ ఏమంటుందంటే మీ నాన్న చనిపోయే ముందు ఒక వస్తువు దాచిపెట్టాడు కదా దాన్ని తగలబెట్టేసి అని చెప్పేసి అంటుంది. ఏం తగలబెట్టాలని చెప్పేసి ప్రతిసారి అడుగుతూ ఉంటుంది. కాకపోతే ఆవిడ ఏంటంటే దెయ్యంలా మారిపోయి కూరగాయలు కట్ చేయడం బదులు తన వేళ్ళే కట్ చేసుకుంటూ ఉంటుంది. ఇది చూసిన హీరోయిన్ స్టన్ అయిపోతుంది అనమాట. సడన్ గా తాను కూడా వామిటింగ్ చేసుకుంటుంది. అది కూడా సమాధిలో తిన్న మట్టి మొత్తాన్ని కక్కినట్టు కక్కేస్తూ ఉంటుంది అనమాట. ఇదంతా చూసి పాపం హీరోయిన్ చీలలకి భయం వేసి వాళ్ళ అక్కని తీసుకుని బయటకు వస్తుంది. అప్పుడు పని ఆవిడ ఇంట్లోకి ఫ్రెష్ గా వస్తుంది అనమాట. మరి ఇందాక వంటగదిలో కనిపించింది ఎవరని చెప్పేసి వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత వంట ఆవిడ ఏమైందమ్మా మీకు అని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వస్తుంది. వాళ్ళు కూడా ఆవిడని హక్ చేసుకుని ఏడుస్తారనమాట. జరిగింది మొత్తం చెప్తారు. అందులోనూ మా అంకుల్ ఇదంతా చేశాడని చెప్పేసి మా జీవితాన్ని నాశనం చేశాడని చెప్పేసి అంతా చెప్తారు.
అంతేకాకుండా మీ నాన్నగారు లాస్ట్ గా చనిపోయే ముందు ఒక వస్తువు ఇక్కడ పెట్టాడు, దాన్ని కాల్ చేయండి అని చెప్పేసి అంటుందని చెప్పి అంటంతో ఆ వస్తువు కూడా చూపిస్తే అవునమ్మా మీ నాన్నగారు చనిపోయిన తర్వాత పోలీసులు నాకు తెచ్చిచ్చారమ్మా అని చెప్పేసి అంటుంది. కాకపోతే పని ఆవిడ ఏమంటుందంటే చూడండమ్మా మీ అంకుల్ ఇదంతా చేసుండడు, ఎందుకంటే ఒక రోజు నా ఇంట్లో పని చేస్తున్నప్పుడు సడన్ గా వాళ్ళ భార్య పెద్దగా అరుచుకుంటూ మీ దగ్గరకు వచ్చిందమ్మా, మీరు ఆవిడ చూసి భయపడిపోయారు, దాంతో మీ అంకులే ఏం చేశాడంటే మిమ్మల్ని ఇక్కడ నుంచి పంపించాడమ్మా వేరే చోటన ప్రశాంతంగా బతుకుతారని, కాబట్టి మీ అంకుల్కి మిమ్మల్ని చంపాల్సిన అవసరం ఏముంటుంది, చంపాలనుకుంటే అప్పుడే చంపేవాడు కదా అని చెప్పేసి అంటంతో వీళ్ళిద్దరికి ఏం కాదు మరి ఎవరు మా జీవితాలను ఇలా చేస్తుందని చెప్పేసి కరెక్ట్ గా అదే సమయంలో హీరోయిన్ వాళ్ళ చెల్లెలకి ఏంటంటే తలనొప్పి వచ్చేస్తుంది అనమాట. వెంటనే పెద్ద ఆవిడ ఏమంటుందంటే కొంచెం టీ పెట్టి అమ్మాయికి అని చెప్పేసి ఆవిడ ఏం చేస్తుందంటే అమ్మాయిని తీసుకుని లోపలికి వెళ్తుంది. అదే సమయంలో సడన్ గా కరెంట్ పోతుంది. కరెంట్ పోయిన వెంటనే హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తుందంటే ఆ పెద్ద ఆవిడ మీద అటాక్ చేస్తుంది. మరోవైపు మన కథలో హీరోయిన్ పరిగెత్తుకుంటూ వచ్చేసి చూసి అక్కడ ఒక టార్చ్ లైట్ ఉంటుంది అనమాట, దాన్ని ఆన్ చేసి చూస్తే సడన్ గా ముసలోడి శవం లేచి వస్తుంది. అందులోను హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఎక్కడుందని చెప్పేసి వెతుకుతున్నప్పుడు ఆ పెద్ద ఆవిడ మీద దాడి చేస్తుంది. ఆమెమో పక్కన పడిపోతుంది అనమాట. తన చెల్లెల కోసం వెళ్లి చూస్తే తానేమో గాల్లో వేలాడుతుంటుంది అనమాట. తన చెల్లెల్ని చూసి తానే భయపడిపోతుంటుంది. సడన్ గా తాను వెనక తిరిగి చూస్తే అప్పుడు వాళ్ళ ఆంటీ ఆత్మ వస్తుంది అనమాట. అది చూసిన తర్వాత హీరోయిన్ స్టన్ అయిపోతుంది. కాకపోతే నువ్వే కదా ఇదంతా చేస్తుంది, మా కుటుంబాన్ని నాశనం చేస్తుందని చెప్పేసి అంటంతో ఆవిడ కూడా జరిగింది చెప్తుంది అనమాట. అవును మీ అమ్మ మీ నాన్న మా ఇద్దరి జీవితాలని నాశనం చేశారు, మీ నాన్న అయితే ఇల్లు అమ్మేసి వేరే చోటుకి వెళ్ళిపోదాం అంటున్నాడు, మేము ఎలా బతకాలి, అందులోని మీ అమ్మ అయితే నాకు పిల్లలు పుట్టలేదని చెప్పేసి ప్రతిసారి నన్ను వ్యంగ్యంగా మాట్లాడేది, మేము మొదలు పెట్టిన బిజినెస్ కూడా లాస్ అవడం వల్ల మాకేం చేయాలి అర్థం కావట్లేదు, అందుకే చేశానని చెప్పి అంటంతో హీరోయిన్ కి అర్థమైపోతుంది వాళ్ళ అంకుల్ ఏమి చేయలేదు, చేసినంత వాళ్ళ పిన్ని అని చెప్పేసి. అందులో ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారనమాట. బేసికల్ గా హీరోయిన్ వాళ్ళ నాన్న ఏంటంటే తన భార్య చనిపోయేసరికి ఎంతగానో బాధపడతాడు. అందులో సడన్ గా మధ్యరేతుల్లో సభ ఏం చేస్తుందంటే ఒక్కతే ఫారెస్ట్ లోకి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఈ టైంలో ఇవిడ ఎక్కడికి వెళ్తుందని చెప్పేసి తాను కూడా ఫాలో చేస్తాడు. చూస్తే ఆవిడ శ్మశానంలోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక సమాధి దగ్గర మట్టి తింటూ ఉంటుంది అనమాట. హీరోయిన్ వాళ్ళ ఫాదర్ కి డౌట్ వచ్చేసి ఇదే విషయాన్ని ఒక మంత్రగతికి చెప్తే ఆవిడ కూడా మొత్తం గ్రహించి హీరోయిన్ వాళ్ళ నాన్నకి ఒక కొమ్మిస్తుంది. దాన్నే హీరోయిన్ వాళ్ళ నాన్న తీసుకుని ఇంటికి వస్తున్నప్పుడు సడన్ గా కారు మధ్యలో ఆగిపోతుంది. అందులోన తన ప్రమేయం లేకుండానే తన తలని అద్దాన్ని గుద్దుకొని అక్కడే చనిపోతాడు. ఆ తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి కారులో ఉన్న ఆ కొమ్ముని తీసుకొచ్చి ఇంట్లో పనివాడికి ఇస్తారనమాట. బేసికల్ గా ఆ కొమ్ము వల్ల ఉపయోగం ఏంటంటే సాతాన్ని చంపే శక్తి ఉంటుంది అనమాట. దానికి కట్ చేస్తే కథ ప్రజెంట్ కు వస్తుంది. ప్రజెంట్ లో పనివాడు ఏం చేస్తుందంటే ఆ కొమ్ముని తీసుకొచ్చి హీరోయిన్ లేపి మరి తనకి ఇస్తుంది అనమాట. హీరోయిన్ కింద పడిపోతుంది. తనకిచ్చి మీ నాన్నగారు చనిపోయే ముందు తీసుకొచ్చింది ఇదే, కాబట్టి దీంతోనే ఆ దయ్యాన్ని మనం చంపాలని చెప్పేది అంటున్నప్పుడు సడన్ గా ఆ ఆత్మ వచ్చేసి ఆ పనివాడిని ఈడ్చుకెళ్ళిపోతుంది. మరోవైపు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు అక్క అక్క అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది. హీరోయిన్ కూడా వాళ్ళ చెల్లెల కోసం పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత సడన్ గా హీరోయిన్ వాళ్ళ ఆంటీ అంటే ఆ సభ ఆత్మ ఉంది కదా, అది వచ్చేసి ఏమంటుందంటే మీ అంకుల్ మిమ్మల్ని ఇంట్లోంచి పంపించిన తర్వాత నాది మొత్తం చెడిపోయింది, నా పూజ మొత్తం భగ్నం అయిపోయింది, లేకపోతే నేను చనిపోవటం ఏంటి, మీరు వెళ్ళిపోవటం వల్లే నేను చనిపోయాను, ఏది ఏమైనా సరే మిమ్మల్ని రప్పించాను, మిమ్మల్ని చంపేస్తానని చెప్పేసి అంటూ ఉంటుంది. సడన్ గా హీరోయిన్ వెనకాల పడుతూ ఉంటుంది. హీరోయిన్ కూడా తన చెల్లెని కాపాడుతుంది. ఆ గ్యాప్ లో తన దగ్గర ఉన్న కొమ్ము తీసుకొని ఆత్మని పొడి చేస్తుంది. ఆ తర్వాత మంత్రాలు చదువుతుంది. దాంతో ఆ ఆత్మ కాస్త ఎగిరి అవతల పడి ఆ ఆంటీ శవం వెళ్ళి ఆ సమాధిలోనే పడిపోతుంది అనమాట. తన సమాధిలోనే మొత్తం కాలిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో పనిచేసే పనివాడు కూడా లేచి వస్తుంది. వచ్చిన తర్వాత పాపం ఇద్దరు ఆడపిల్లలను పట్టుకొని ఏడుస్తుంది అనమాట. మొత్తానికి దాన్ని పీడ విరగడైపోయిందని చెప్పేసి కట్ చేస్తే మరుసటి రోజు హీరోయిన్ వాళ్ళ చెల్లెలు ఏం చేస్తారంటే వాళ్ళ ఆంటీ సమాధి ఉన్న ఆ గదిని లాక్ చేసి ఇంట్లోంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి బయటకు వస్తారు. కాకపోతే బయటకు వెళ్లే ముందే ఒక ముసలాడు వస్తుంది అనమాట. అందులోని ఈ సినిమా స్టార్టింగ్ లో హీరోయిన్ కి విండో నుంచి కనిపించింది కదా గేటు దగ్గర ఒక ఆవిడ వచ్చేసి నాకు సంబంధించిన వస్తువు మీ ఇంట్లో ఉందమ్మా అని చెప్పేసి అంటుంది. ఏ వస్తువు అని చెప్పేసి అన్నప్పుడు సడన్ గా వాళ్ళ ఆంటీ సమాధి ఉన్న గదిలోంచి సినో అని చెప్పేసి సౌండ్ వస్తుంది. వాళ్ళు స్టన్ అయిపోయాడు చూస్తారు. ఇటు చూస్తే ముసలావిడ ఉండదు. వీళ్ళిద్దరికి అర్థమైపోతుంది మళ్ళీ మనం ఇక్కడే లాక్ అయిపోతాం అని చెప్పేసి పారిపోదాం. బయటకు వస్తున్నప్పుడు సడన్ గా డోర్లు లాక్ అయిపోతాయి. అందులోను కొంచెం వెనకొచ్చి చూస్తే బయట ఉన్న జీపు దగ్గర ఇద్దరు చనిపోయి కనిపిస్తారు. ఇంతటితో సినిమా అయిపోతుంది. అంటే హీరోయిన్ వాళ్ళ పిన్ని ఇంకా చనిపోలేదు, అందులోని ఈ ముసలావిడ ఇదంతా చేస్తుందని చెప్పేసి ఈ సినిమాని ఎండ్ చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో ఎండ్ కార్డ్ సెక్షన్ లో మీకోసం ఇంకొక 2 అద్భుతమైన హారర్ సినిమాలను పిన్ చేసి పెట్టాను, వాటిని కూడా చూడండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నేను మీకు చెప్పొచ్చేది ఏంటంటే ఇప్పటికీ మీరు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.